ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 69% వరకు పెన్షన్ పంపిణీ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక విజయవాడలో పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ అయితే పూర్తి స్థాయిగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే కూడా కొన్ని వార్డు సచివాలయాలు కావచ్చు, ఎన్నిట్లో కూడా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కావచ్చు, గ్రామ సచివాలయాల్లో దాదాపు నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా ఈ పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావడం జరిగింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అంటే నిన్న సాయంత్రం అమౌంట్స్ అనేవి క్రెడిట్ అవ్వడం జరిగింది. 3 గంటల లోపు కూడా వీటన్నిటిని విత్డ్రా చేయడం జరిగింది. అక్కడి నుంచి సచివాలయాలకు తీసుకొచ్చి ఆ అమౌంట్ పంపిణీ చేయడం జరిగింది. ఒక్కసారి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా మనం ఈ 1:25 వరకు కూడా ఒక రిపోర్ట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి దాదాపుగా 72.11% పెన్షన్లు పంపిణీ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అంటే దాంట్లో ప్రధానంగా అత్యధికంగా కూడా విశాఖపట్నం జిల్లాకి సంబంధించి 82.86% పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది. తర్వాత కర్నూలులో 82.37% పంపిణీ చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ సంబంధించి 79.91 పంపిణీ చేయడం జరిగింది. అత్యల్పంగా కూడా ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ 37.78% పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ పెన్షన్లన్నింటిలో కూడా ఈరోజు దాదాపుగా కూడా నిన్నటి వరకు 65 లక్షలకు పైగా ఉన్న పెన్షన్లకు సంబంధించి నిన్న 25 లక్షలకు పైగా కూడా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ అదనంగా మరొక 35 నుంచి 40 లక్షల వరకు కూడా పెన్షన్ పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తామని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఈ రోజులో నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన పెన్షన్లు ఈ రోజు సాయంత్రం లోపల కూడా దాదాపుగా 90% వరకు పెన్షన్లు పంపిణీ చేస్తామని చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మిగతా 10% అంటే అనారోగ్యం కారణంగా కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా నడవలేని వారు కానీ, మంచంలో ఉన్న వారికి సైతం కూడా రేపు నుంచి ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తామని చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొన్ని సచివాలయాల్లో 90% దాటిన పెన్షన్లు సూచించిన సచివాలయాల్లో అధికారులు అయితే ఇళ్లకు వెళ్ళి పెన్షన్ చేస్తున్న పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. కడపలోని డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ ఎంత శాతం వరకు పెన్షన్ పంపిణీ పర్సెంటేజ్ అనేది నమోదైంది? ఈ రోజు ఉదయం 7 గంటల నుండి కడప జిల్లా వ్యాప్తిగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన సచివాలయ సిబ్బంది అయితే ఇక్కడ నిన్నటి రోజున సాయంత్రం 4 గంటల 5 గంటల సమయంలో వృద్ధురాలు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం చెందిన నారాయణమ్మ 72 సంవత్సరాల వృద్ధురాలు పెన్షన్ కోసం వేచి ఉండి వడదెబ్బ కారణంగా మృతి చెందినట్టు గత రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తిగా మొదలు పెట్టారు. ఇప్పటికే 50 నుంచి 65% పూర్తి అయినట్లు సచివాలయ సిబ్బంది చెప్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.